అందరికీ నమస్తే. క్యాబినెట్ రీషఫ్లింగ్, క్యాబినెట్లో మార్పులు చేర్పులు, ఉన్న శాఖలు ఉన్నట్టుగా ఉండవు, మొత్తానికి ముహూర్తం ఖరారని చెప్తున్నారు. జూన్ 2 తర్వాత ఈ క్యాబినెట్లో చేరికలు, కొత్త వాళ్ళని సరే ఒకరిద్దరు తీసేయచ్చు, ఒకరిద్దరిని కలపొచ్చు. ఆల్రెడీ స్పీకర్ ఢిల్లీ పోయి రాహుల్ గాంధీని కలిసి వచ్చిండు. ఆయన స్పీకర్గా వద్దంట, ఆయనకు మంత్రి కావాలంట ప్రసాద్ కుమార్ గారికి. ఇక మిగతా చాలా ఉన్నాయి, కానీ అన్ని అంశాలు రేవంత్ రెడ్డి 3 శాఖలపైనే నడుస్తున్నాయి. అధిష్టానం కూడా ఈయనకు 3 శాఖలు ఎందుకు అనే దానిలో ఉంది అని చెప్తున్నారు. 3 ఇంపార్టెంట్ శాఖలు ఎందుకు. ఇప్పుడు చాలామంది శాఖలు మారుతాయి. బట్టి విక్రమార్క ఒక కథ నడుస్తుంది. సరే, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మనమే ఫస్ట్ చెప్పినాం, బట్టి విక్రమార్క చాలా డేంజర్లో ఉన్నాడు. అది అక్కడిక్కడ జరిగిన చర్చ, ఢిల్లీ స్థాయిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జరిగిన చర్చనే. అధిష్టానం ఆయనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించలేకపోయిండు. ఆయన సీఎంకు కౌంటర్గా ఉండమని ఆయనను పెడితే ఆయన సీఎంకు లొంగిపోయి అధిష్టానం దగ్గర విశ్వాసం కోల్పోయాడు. అసలు క్యాబినెట్లోకి వెళ్ళి తప్పిస్తారనేది ఫస్ట్ నుంచి నా చర్చ. ఈ మధ్యకాలంలో ఢిల్లీ పోయి నన్ను క్యాబినెట్కి వెళ్ళి తప్పించకండి, నాకు శాఖ మార్చేసేయండి, నా శాఖ ఏమొద్దు, ఫైనాన్స్ డిపార్ట్మెంటు, మొత్తానికి క్యాబినెట్కి వెళ్ళి తప్పిస్తే నేను నా మీద వచ్చిన ఆరోపణలు నిజం అనుకుంటారు. అది పార్టీ కూడా నష్టమే, ప్రభుత్వానికి కూడా నష్టమే కదా. కాబట్టి అట్లా కాదు, అందరి మీద ఆరోపణలు ఉన్నాయి కదా, కాబట్టి నా శాఖ మార్చండి, ఏదైనా ఒక శాఖ ఇవ్వండి. లేకపోతే బట్టి విక్రమార్క స్పీకర్ కావాలి. ఇక్కడ ఫస్ట్ ప్లాన్ బట్టి విక్రమార్క స్పీకరే. కానీ స్పీకర్ మంత్రి రంగారెడ్డి జిల్లా కోటాల, ఇది ఒక ప్లాన్ నడిచింది. కాకపోతే నేనేమన్నా పోయి చెప్పుకొని వచ్చిండు. మళ్ళీ ఒకవేళ హైకమాండ్ కన్విన్స్ అయితే బట్టి విక్రమార్క విషయంలో ఆయన క్యాబినెట్ కొనసాగుతాడు, బట్ శాఖలు మారుతాయి. మొత్తానికి శాఖలు మారుతాయి అనేది క్లారిటీ ఉంది. సేమ్ ఒకరిద్దరిని తప్పిస్తే ఎట్లయితే ఇది అల్లకొలాలం అవుతుంది, లేకపోతే ఆందోళన, లొల్లి, గొడవ అవుతుంది అనుకుంటున్నారో, సేమ్ శాఖల మార్పు విషయంలో కూడా అందరు శాఖలు మారిస్తే బెటర్. ఒకరిద్దరు శాఖలు మారిస్తే మళ్ళీ ఇదేదో కులం అంటారు, మతం అంటారు, వివక్ష అంటారు, ఏరియా అంటారు, దక్షిణ తెలంగాణ అంటారు, ఉత్తర తెలంగాణ అంటారు, ఈ గొడవంత ఎందుకు. కాబట్టి మొత్తం అన్ని శాఖలు ఒక 2.5 years అయింది గవర్నమెంట్ కూడా, కాబట్టి మొత్తం శాఖలు మార్చే అవకాశం ఉందనేది చాలామంది చెప్తూ ఉన్నారు బహుశా. అయితే ఇందులో మెయిన్గా రేవంత్ రెడ్డి 3 శాఖల గురించి చర్చ. రేవంత్ రెడ్డికి 3 శాఖలు ఉండడం అధిష్టానం కూడా ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నారు. ఆయనకు స్టార్టింగ్లో అప్పుడు ఇచ్చారు, అప్పుడున్న సిచ్యువేషన్లో స్టార్టింగ్లో రేవంత్ రెడ్డి మీద మంచి అభిప్రాయం ఉండే హైకమాండ్కి. రేవంత్ రెడ్డి ఏం చెప్తే అదే అప్పుడు హైకమాండ్ విన్నది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారింది కదా. ఆఫ్టర్ 2.5 years రేవంత్ రెడ్డి పనితనం తెలిసిపోయింది. రేవంత్ రెడ్డి విషయంలో ఆయన ఎట్లా వ్యవహరిస్తాడో, ఆయనకు ఎవరికైనా సరే పదవి ఇచ్చినప్పుడే అసలు బుద్ధి బయటపడతా అనమాట. ఎవరికైనా సరే అధికారం ఇచ్చినప్పుడే వాళ్ళ వ్యవహారం ఏందో తెలుస్తుంది. అధిష్టానాన్ని కూడా రేవంత్ రెడ్డి వ్యవహారం తెలిసి వచ్చింది అనేది చాలామంది మాట్లాడుతున్నారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న కర్ణాటకలో ముఖ్యమంత్రి చేంజు ఇవి కూడా చూశారు కదా. కాంగ్రెస్ ఎప్పుడు కూడా మొత్తం అన్ని ఇటుకపిల్లలు ఒకసారి తీయదు, ఒక్కొక్క ఇటుకపిల్లి తీస్తుంది అనమాట. ఒక్క ఇటుకపిల్లి అన్ని తీసేస్తే దబాల కింద పడిపోతుంది ఇల్లు. కాబట్టి ఒక్కొక్క ఇటుకపిల్లి తీస్తారు. అట్లా ఇక్కడ కూడా జరిగే కార్యక్రమాలు ఉంటాయేమో. అక్కడ కూడా కర్ణాటకలో కూడా ఒక్కొక్క ఇటుకపిల్లి తీసే లాస్ట్కి ముఖ్యమంత్రి చేంజ్ చేసినారు. కాబట్టి ఇక్కడ ఈ 3 చాలా ఇంపార్టెంట్ శాఖలు ఉన్నాయి. మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంది, తర్వాత హోమ్ డిపార్ట్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఈ 3 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. వీళ్ళ దగ్గర పొంగులేటి దగ్గర రెవెన్యూ ఉంది. బహుశా ఇది కంప్లీట్గా చేంజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఆయన మీద కూడా తీవ్రమైన ఆరోపణలు, రెవెన్యూలో ఆయన కొడుకే కబ్జాలు చేసే ప్రయత్నం చేసింది కదా. ఈ చిట్టా మొత్తం ఉంది. ఈ చిట్టా మొత్తం హైకమాండ్ దగ్గర ఉందట. కాబట్టి ఆయన శాఖను మార్చే అవకాశం ఉందంటున్నారు. బట్టి అయితే ఫైనల్. బట్టి నాకు మినిస్టర్ ఉంటే చాలు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లేకపోయినా సరే, నాకు ఏ శాఖను నేను మీ ఇష్టం, కానీ నాకు మాత్రం ఇక్కడ నుంచి తప్పించినా సరే నాకు ఇబ్బంది లేదు. కానీ ఆల్మోస్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆయన చేతులకి వెళ్ళి జారిపోయినట్టే. ఆయన అంత టెన్షన్లో ఉన్న 4 days ఢిల్లీలో ఉండొచ్చిండు. ఉత్తమ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆయనకే ఇంట్రెస్ట్ లేదట. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ లేదంట. మరి ఆయనకి ఏం డిపార్ట్మెంట్ కావాలను బహుశా ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ అడుగుతున్నట్టున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరిగేషన్ ఇంట్రెస్ట్ లేదంట. ఎందుకంటే ఇరిగేషన్లో చేసేది ఏమీ లేదు. ప్లస్ వీళ్ళకి అవగాహన తక్కువ ఇరిగేషన్ పైన. వీళ్ళు ఏమైనా ఏదమంటే కూడా అది వీళ్ళ మీదకే వస్తుంది. ఇప్పుడు ఎస్ఎల్బీసీ ఉంది. ఎస్ఎల్బీసీని వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ సంవత్సరం పూర్తి చేసి పొడిగిస్తూ వస్తున్నారు. దానిలో చచ్చిపోయిన 6 మందిని కూడా తీయాలి బయటికి. 8 మందిలో 2 బాడీస్ తీసినారు. మిగతా 6 members దాన్నే సజీవ సమాధి అయిపోయినారు ఎస్ఎల్బీసీలో. ఇక అది ముందుకు వస్తుందో వెనుకకు వస్తుందో అది ఏమవుతుందో అర్థమవుతలేదు. దానిలో ఫలితాలు ఏమి కనిపిస్తలేవు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. కాళేశ్వరాన్ని ముందలు వేసుకున్నారు, అది ఏం చేస్తారో అది కూడా వాళ్ళకి అర్థం కాదు. ఆ తుమ్మిడేటి ముందలు వేసుకున్నారు. మళ్ళీ ఆ మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకుంటుందో ఒప్పుకోదో తెలియదు. వీళ్ళు 150 మీటర్ల ఎత్తున బ్యారేజ్ కడితేనే 75 TMCలో 125 TMCలో వస్తాయని లెక్కలు వేస్తున్నారు. వాళ్ళు ఒప్పుకోగానే అంతకుముందు కేసీఆర్ గవర్నమెంటు 148 అడుగులకు అగ్రిమెంట్ చేసుకొని వచ్చారు. 149 కూడా వాళ్ళు ఒప్పుకునే స్టేజ్లో లేరు. 149 అడుగులకు ఒప్పుకున్నా కూడా అక్కడ మహారాష్ట్రలో ముంపు చాలా ఉంటుంది. కొన్ని గ్రామాలు రిహాబిలిటేషన్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయననే
ప్రాణహిత చేవెల తుమ్మిడిటి దగ్గర కట్టే ప్రాజెక్టు అగెనిస్ట్గా దీక్షలు ధర్నాలు అవన్నీ చేసిండు కాబట్టి అది కూడా ముందర పోతలేదు. అందుకే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉండి అనవసరంగా అభాస్ పాలు కావడం తప్ప చేసేది ఏం లేదని ఆయన ఉన్నాడు. ప్లస్ అందరి మీద సేమ్ ఒకే రకమైన ఆరోపణలు, అవినీతి ఆరోపణలు. శ్రీధర్బాబు విషయంలో ఒక క్లియర్గా ఉన్నాడు. ఐటీ ఇంకోటి ఏంటంటే ఒక చదువుకున్న వ్యక్తి ఇంగ్లీష్ మాట్లాడగలడు. ఆయనకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయంట శ్రీధర్బాబు. నాకు తెలియదు ఈరోజు వరకు తెలియదు, ఎవరో చెప్తున్నారు. శ్రీధర్బాబుకు ఒక 15-20 ఇయర్స్కి వెళ్ళి ఐటీ కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్లో అక్కడిక్కడ. కాబట్టి ఆయన కొంచెం డీల్ చేయగలరు కంపెనీలతోన. కాబట్టి ఐటీ మినిస్టర్గా బహుశా ఆయన ఫిక్స్డ్ కావచ్చు. ఇంకా ఇక్కడ ఇవి ఇంపార్టెంట్, రేవంత్ రెడ్డి శాఖలే ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి శాఖల్లో యాక్చువల్గా లాస్ట్ టైం అప్పుడు ఆ ఇద్దరు మినిస్టర్లు ఇచ్చినప్పుడు, అజారుద్దీన్ మినిస్టర్గా ఇచ్చినప్పుడే కొంచెం పీఠం కదిలింది. అక్కడనే బోల్డ్ లూజ్ అయిపోయినాయి. అసలు ఈయన శాఖల్లోనే ఒక శాఖ ఇవ్వాలని ఆయన పోయిండు, ఢిల్లీ దాకా పోయిండు అజారుద్దీన్. ఢిల్లీకి పోయి నాకు ఒక శాఖ ఇవ్వండి, దీనిలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వండి, నేను చేస్తా, హోమ్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు ఇవన్నీ ఉన్నాయి. రేవంత్ రెడ్డి మున్సిపల్ డిపార్ట్మెంట్లు ఆయన కోర్ పూర్ అదో చెప్తాడు కదా, అవుటర్ రింగ్ రోడ్ లోపల ఒకటి బయట ఒకటి అంత అవతల ఒకటి అని. అవుటర్ రింగ్ రోడ్ లోపల మాత్రం నాకు ఉండాలి, మిగతాది అవతల నాకు వద్దంటున్నాడు. ఎందుకో మరి ఏముంటుంది అవతల ఏముండదు. మున్సిపల్ డిపార్ట్మెంట్ అంటే మొత్తం ఇవే. ఇప్పుడు చూస్తే మా పంచాయతీలు రిజిస్ట్రేషన్లు, పర్మిషన్లు, తర్వాత విలువైన భూములు మొత్తం కూడా అవి నా పరిధిలో ఉండాలంటున్నారు రేవంత్ రెడ్డి. మిగతా ఎంత జిల్లాలు అదంతా నాకు అవసరం లేదు, ఆ మున్సిపాలిటీలు అవన్నీ నాకు అవసరం లేదు, ఎవరికైనా ఇచ్చుకోండి అని చెప్తున్నాడు. బట్ హైకమాండ్ మాత్రం ఈ 3 ఇంపార్టెంట్ రేవంత్ దగ్గర ఎందుకు ఉండాలి? ఏ ముఖ్యమంత్రి దగ్గర కూడా లేవు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఇప్పుడు మళ్ళీ కొత్త క్యాబినెట్ వస్తుంది కర్ణాటకలో, అంతకుముందు సిద్ధరామయ్య ఉండే, ఆయన దగ్గర ఇంత ఇంపార్టెంట్ శాఖలు ఏం లేవు. హిమాచల్ ప్రదేశ్లో ఏం లేవు. ఇప్పుడు కేరళలో కూడా ముఖ్యమంత్రి దగ్గర ఇంపార్టెంట్ శాఖలు ఏం పెట్టలేదు. ఆయనకు వేరే పనులు ఉంటాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించిన పనులు ఏవి అయితలేవు. ఇప్పుడు ముఖ్యంగా హోమ్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. చూడండి, మన బండి భగీరథ ఇష్యూ వచ్చిన తర్వాత, బండి భగీరథ కేసు వచ్చిన తర్వాత హోమ్ డిపార్ట్మెంట్ ఆయన చేతిలో ఉన్నదని ఆయన బుద్ధిగునాడు చేసిండు. దాని మీదే కదా మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి రిపోర్ట్ రాయడు, మహేష్ కుమార్ గౌడ్ మీద బిగ్ టీవీలో వార్తలు వేయించుడు, ఈయన డిజాస్టరు, ఈయన వనికిరాడు, ఈయన వేస్ట్, అట్లా ఇట్లా అని అవన్నీ జరిగినాయి. కాబట్టి హోమ్ మినిస్టర్ ఈయన దగ్గర నుంచి ఊడవిక్తే ఎట్లుంటుంది అనేది ఒక రకమైన చర్చ ఢిల్లీలో ఉందంట. మరి ఊడవిక్తారో లేదు తెలియదు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే రేవంత్ రెడ్డికి ఏమాత్రం సంబంధం లేదు. ఆయన ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఈడ పుల్ల తీసి ఆడ పెట్టలేదు, ఒక స్కూల్కు రంగులు వేయలేదు, ఒక స్కూల్ కట్టలేదు, స్కూల్లో బాత్రూమ్ కూడా కట్టలేదు, బాత్రూంలో టైల్స్ కూడా లేదు రేవంత్ రెడ్డి. కనీసం ఉన్న బాత్రూమ్కు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా టైల్స్ అనే ఇద్దామని కూడా ఇక్కడ ప్రయత్నం చేయలేదు. అన్నీ చూసారు కదా, మొత్తం పాయిజన్, గురుకులాలు మొత్తం పాయిజనే, చచ్చిపోయారు కూడా. దాదాపు ఒక 100 మంది దాకా చచ్చిపోయినట్టున్నారు పిల్లలు. ఆయనకి ఏం సంబంధం లేదు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఆయనకున్న అనుభవం ఏంది, ఏం లేదు. ఆయన ఎడ్యుకేషనిస్ట్ కాదు, లేకపోతే బాగా చదువుకునే వ్యక్తి ఏం కాదు. ఎడ్యుకేషన్ మంత్రులు ఎవరు చదువుకునే ఉంటారని చెప్తా ఉంటారు అందరూ. అట్లే ఉన్నది ఇది కూడా. కాకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ పైన ముఖ్యమంత్రి వేరే ఉన్నారనుకో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తెలియకపోయినా కూడా ముఖ్యమంత్రికి ఐడియా ఉంటుంది కాబట్టి ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ మేనేజ్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ మినిస్టర్కు కొంత చెప్పొచ్చు విషయం ఏందని, ఇట్లా కాదు అట్లా చేయండి, అట్లా కాదు ఇట్లా చేయండి అని. కానీ ఇప్పుడు ఈయననే ముఖ్యమంత్రి అయ్యిండు, ఈయననే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యిండు. ఈయనకి ఎవరు చెప్పేతో లేడు, సలహాదారులు కూడా ఉత్తదే. కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఫెయిల్ అయిపోతుండు, అటర్ ఫ్లాప్ అవుతుండు. అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన ఏ పని చేయలేదు, 0 పని చేసిండు. ఏమన్నా ఉంటే ఆ టీచర్ల ట్రాన్స్ఫర్లో చేయించిండేమో, అంతకుమించి ఏం చేయలేదు. తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళ బ్రదర్సు వీళ్ళందరూ ఒక డిపార్ట్మెంట్ మీదే ఉన్నారు మొత్తం. దానికి ఎంతమంది మినిస్టర్లో తెలియదు. రేవంత్ రెడ్డి చేతిలో ఉంది అది, కానీ రేవంత్ రెడ్డి దానికి మినిస్టర్ కాదు. మొత్తం ఆయన చుట్టూ వాళ్ళంతా ఈ ఎంజీయూడి మినిస్టర్లే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్లే. మొత్తం వాళ్ళే ఎంఆర్ఓని ట్రాన్స్ఫర్ చేపిస్తారు, వాళ్ళే ఆర్డీఓని ట్రాన్స్ఫర్ చేపిస్తారు, వాళ్ళే కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేపిస్తారు, వాళ్ళే భూముల పంచాయతీలు చేస్తారు, వాళ్ళే భూముల పంచాయతీలు దింపుతారు, వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మన శంషాబాద్ 1000 కోట్లది బయట వాళ్ళే. ఇప్పుడు అక్కడ చాలా బయట పడుతున్నాయి కదా మున్సిపల్ డిపార్ట్మెంట్స్. రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ మీద చాలా ఆరోపణలు, తీవ్రమైన ఆరోపణలు, ఇవన్నీ కూడా హైకమాండ్ రిపోర్ట్ ఉంది. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా కేటీఆర్ చేతిలో ఉండే, కేసీఆర్ చేతిలో లేదు ఎంఏయుడి. అంతమంది డిపార్ట్మెంట్లో కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ వేరే, అంతా మినిస్టర్ సపరేట్ ఉంటారు. కానీ ఇలా మెయిన్గా ఈ డిపార్ట్మెంట్స్ ఈయన చేతిలో ఏమేమి డిపార్ట్మెంట్ ఉన్నో రేవంత్ రెడ్డి దగ్గర అవి మొత్తం ఫెయిల్ అంటే జనాల దృష్టిలో ఫెయిల్. ఆయన సక్సెసే. ఆయనకు అనుకూలంగా చేసుకోవడమో లేకపోతే ఆయన పనులు చేసుకోనికేనో ఆ డిపార్ట్మెంట్స్ ఆయనకు పనికొస్తున్నాయి తప్ప జనాలకు ఉపయోగం లేదు ఆయన శాఖలు ఆయన దగ్గర ఉండడం వల్ల. దీనిలో మార్చేవాళ్ళు, నాకు ఆ డిపార్ట్మెంట్ కావాలి, ఈ డిపార్ట్మెంట్ అడిగే వాళ్ళు ఉంటారు కొంతమంది. బట్ హైకమాండే సంతృప్తికరంగా లేదు ఈయన ఇచ్చిన శాఖలు అనేది ఒక రిపోర్ట్ ఉంది. కాబట్టి ఆయన శాఖలు చాలా డేంజర్లో ఉన్నాయి. రేవంత్ రెడ్డి దగ్గర 3 శాఖలు అవసరం లేదనే అభిప్రాయమే ఉందంట ఢిల్లీలో. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద ఇంకా టైం దగ్గర పడ్డది. ఆల్రెడీ మనం ఇంకొక 1 వీక్ మ్యాక్సిమం ఇంకా ఎవరెవరు
పాత వాళ్ళని అయితే ఎవరు తీసేసే అవకాశం కనిపిస్తలేదు. ఒక్క బట్టి విక్రమార్క మీదే వాళ్ళు బాగా కోపంతో ఉన్నారు. కాకపోతే అది సర్దుకుంటుందా ఏమైతే తెలియదు. ఇంకా మిగతా వాళ్ళు వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మల్రెడ్డి రంగారెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లియర్. కోమరెడ్డి వెంకరెడ్డి రాజీనామా చేస్తే తప్ప కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రాదు. కోమరెడ్డి వెంకరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తలేవంట. అసలు ఆయన చేయడానికి ఇష్టం లేదంట. కాబట్టి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావడం కూడా అనుమానంగా ఉంది. చూద్దాం ఏమేం జరుగుతుందో ఇంకా ముందు. ప్లీజ్ సబ్స్క్రైబ్.